తోడేలు ఉపవాసం. ఒక అడవిలో ఒక తోడేలు ఒంటరిగా జీవిస్తూ ఉండేది. తోడేళ్లు మందలుగా వేటాడితే నిత్యము ఆహారం దొరుకుతుంది. కానీ ఒంటరి తోడేలు వేటాడి సులువుగా తన పొట్ట నింపుకోలేదు. అందుచేత మన తోడేలు తరచూ ఉపవాసాలు ఉంటూ ఉండేది. ఇలా తిండి దొరకక ఆకలితో బాధపడుతూ ఉండగా ఒకనాడు తోడేలుకు ఒక కల వచ్చింది. ఆ కలలో అది ఎన్నో రకాల జంతువులను తిని విందు భోజనం చేసింది. నిద్ర మెలకువ రాగానే అది భలే మంచి కల వచ్చింది, ఇవాళ నాకు మంచి భోజనం దొరుకుతుంది అని సంతోషిస్తూ వేటకు బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళిందో లేదో తోడేలుకు అంత దూరాన ఒక మేక 2 పిల్లలు కనిపించాయి. తోడేలు దూకుతూ వెళ్ళి మేకను సమీపించి, ఇక నీకు నీ పిల్లలకు నూకలు చెల్లిపోయాయిలే, నాకు చచ్చే ఆకలవుతోంది, ముందు నీ పిల్లలను భక్షించి తర్వాత తీరిగ్గా నిన్ను తింటాను అన్నది. మేక అటు ఇటు చూసి, నువ్వు మమ్మల్ని తినదలిస్తే మేము ఆపగలం కనుకనా, చచ్చే ముందు నేను నా బిడ్డలు దైవ ప్రార్థన చేసుకుంటాం, అందుకు మాత్రం ఒప్పుకో అన్నది. దానికేం భాగ్యం, దేవుడిలో నమ్మకం ఉంటే అలాగే ప్రార్థనలు చెయ్యండి, ఆ పని అయ్యాకనే మిమ్మల్ని తింటాను అన్నది తోడేలు. అప్పుడు మేక పిల్లలు గట్టిగా మే మే అని అరిచాయి. ఈ అరుపు దూరాన ఉన్న ఆ మేకల కాపరి వేటకుక్కకు వినిపించింది. ఆ వేటకుక్క భయంకరంగా గర్జిస్తూ భూతంలాగా దూకుతూ మేకలున్న చోటికి వచ్చింది. వేటకుక్క అంత దూరాన యమకింకరులాగా కనిపించేసరికి పై ప్రాణాలు పైనే పోయినట్టయి తోడేలు అడవిలోకి దౌడు తీసింది. కొంత దూరం పోయాక, ఎంత మంచి భోజనం నోటిదాకా వచ్చిపోయింది, నాదే బుద్ధి తక్కువ అనుకుంది తోడేలు. అది మరి కొంత దూరం వెళ్ళేసరికల్లా దానికి ఒక బలిసిన కోడి పుంజు కనిపించింది. నేను నిన్ను తప్పక తింటాను, భోజనం చేసి చాలా రోజులైంది, ఆకలి మండిపోతోంది అన్నది తోడేలు కోడి పుంజు దగ్గరికి దూకుతూ పోయి. పాపం అలాగా, అయితే నన్ను తిని నీ ఆకలి బాధ తీర్చుకో, కానీ నన్ను ఒక్కసారి కూయని అంది కోడిపుంజు. అదంతా కుదరదు, ఏదో వంక పెట్టి తప్పించుకుపోదామని చూస్తున్నావు గామాలు అన్నది తోడేలు. పిచ్చిదానా, నేనెక్కడికి పారిపోతాను, నీకంత నమ్మకం లేకపోతే నా తోకని నీ నోటితో గట్టిగా పట్టుకో అన్నది కోడిపుంజు. అలా అన్నావు బాగుంది అంటూ తోడేలు కోడిపుంజు తోక ఏకలను తన నోటితో గట్టిగా పట్టుకుంది. కోడిపుంజు గట్టిగా గొంతెత్తి కొక్కకో అని అరిచింది. అది అలా అరిచేటప్పుడు దాని తోక తాలూకు ఏక ఒకటి తోడేలు గొంతు కెరికింది. తోడేలుకు ఆపుకోలేనంత దగ్గు వచ్చింది. దాని దగ్గు తెర ఉపశమించే లోపల కోడిపుంజు సమీపంలోనే ఉన్న చెట్టు కొమ్మ పైకెక్కి కూర్చుంది. నా తెలివి తెల్లారినట్టే ఉంది, అందరూ నన్ను మోసగించేవాళ్లే, ఇవాళ కూడా నాకు తిండి ప్రాప్తి ఉందో లేదో ఏమిటో అనుకుంటూ తోడేలు ముందుకు సాగిపోయింది. అది కొద్ది దూరం వెళ్ళేసరికల్లా ఒక గుర్రము దాని పిల్ల ఎక్కడికో వెళుతూ కనిపించాయి. ఆహా, దొరికారు కదా, నిన్ను నీ పిల్లను తినేసి భరించరాని నా ఆకలి తీర్చుకుంటాను అన్నది తోడేలు గుర్రంతో. నన్ను నా పిల్లను తింటావా, మమ్మల్ని తినడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు, మా జోలికి వచ్చిన వాళ్లను చీల్చి చెండాడేటట్టు శాసనపత్రం ఉన్నది తెలుసా అంది గుర్రం. ఆ మాటలకు తోడేలు నిర్ఘాంతపోయి, శాసనపత్రమా, ఎవరిది, ఏది, నన్ను చూడని అన్నది. నా కాలి అడుగున ఉంది చూసుకో అంటూ గుర్రం ముందు కాళ్లలో ఒకటి ఎత్తింది. తోడేలు ఆ కాలి కిందికి వెళ్ళి పైకి చూడటానికి ప్రయత్నించేటప్పుడు గుర్రం తోడేలు మొహం పగిలేటట్టు తన్నింది. ఆ దెబ్బకు తోడేలు స్పృహ తప్పి పడిపోయింది. దానికి మళ్ళీ ఒళ్ళు తెలిసేసరికి గుర్రం జాడగాని దాని పిల్ల జాడగాని లేదు. నాకన్నా బుద్ధి తక్కువ ప్రాణి ఉండటం నిజంగా అసంభవం, ఇన్నిసార్లు మోసపోయినా నాకు కొంచెం కూడా బుద్ధి రాదేం అనుకుంటూ తోడేలు ముందుకు పోయింది. కొద్దిసేపట్లో ఒక గొర్రెపోతు ఎదురయ్యింది. చూడు గొర్రెపోతా, నిన్నెలా తింటానో తెలుసా, చర్మంతో బొచ్చుతో కొమ్ములతో సహా తినేస్తాను, నాకంత ఆకలిగా ఉంది, భోజనం చేసి ఎన్నాళ్ళైందనుకున్నావు అన్నది తోడేలు. తిను తిను, నువ్వు తింటే ఒకటి, మరొకరు తింటే ఒకటినా, నేను పుట్టిందే ఒకరికి ఆహారం కావడానికి, నీకు మరీ ఆకలిగా ఉందంటున్నావు గనక, బొచ్చుతో సహా తింటానంటున్నావు గనక నీకు శ్రమ తప్పిస్తాను, నువ్వలా నోరు తెరుచుకు నిలబడు, నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ నోట్లో పడతాను అన్నది గొర్రెపోతు. తోడేలు ఎంతో సంతోషించి నోరు తెరుచుకుని నిలబడింది.
గొర్రెపోతు తల వంచి కొమ్ములు ముందుకు పెట్టి అంత దూరం నుంచి వాయువేగంతో వచ్చి తోడేలును డొక్కలో కుమ్మి అదే వేగంతో ఎటు మాయమయ్యింది. గొర్రెపోతు తాపుకు తోడేలు అంత దూరాన పడి శరీరం అంతా హోనమై లేచి ఒళ్ళు దులుపుకుంటూ, నిశ్చయంగా నా నోట్లో ఇవాళ శని ఉంది. ఆ దిక్కుమాలిన కళను నమ్మి తిండి దొరుకుతుందని అనుకున్నాను. తిండి దొరికినా దాన్ని దక్కించుకునేటందుకు నాకు బుద్ధి ఉంటే కదా. నా వంటి బుద్ధి తక్కువ దద్దమ్మను ఎవడైనా తోక నరికినా పాపం ఉండదు అనుకుంది. ఈ మాట అనుకునేటప్పుడు అది ఒక పెద్ద చెట్టు పక్కన ఉంది. ఆ చెట్టు వెనక ఒక వేటగాడు నక్కి ఉన్నాడు. వాడికి తోడేలు తోక అందుబాటులో ఉంది. వాడు తన గొడ్డలి ఎత్తి తోడేలు తోక మొదట్లో ఒక్క పెట్టు పెట్టాడు. ఆ దెబ్బతో తోడేలు తోక కాస్త తెగిపోయింది. పోని, ఇలాగైనా నేను కోరిన కోరిక ఒకటి నెరవేరింది అనుకుంటూ తోడేలు మూలుక్కుంటూ అక్కడి నుంచి పారిపోయింది. కథ సమాప్తం. 3 వరాలు. ఎక్కడో ఒక మారుమూల దేశంలో ఒక చిన్న గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. పెద్ద ధనికుడు కాకపోయినా అతనికి ఏ లోటు లేదు. అయినా అతను పిసినకొట్టు. చూస్తూ చూస్తూ ఒకరికి పెట్టలేడు, తాను తినలేడు. అతని భార్య కూడా అతనికి తగినదే. ప్రతి వస్తువు అమిత పొదుపుగా వాడేది. వంట చేసేటప్పుడు ఒక్క నలుసైనా మిగలనిచ్చేది కాదు. ప్రాణం పోయినా వంటకం అనేది పారవేసేదే కాదు. ఈ దంపతులకు ఒక చంటి కుర్రాడు ఉన్నాడు. వాణ్ణి గురించి తండ్రి ఎప్పుడూ, వీడికి మేసాలు వస్తే గానీ నేను సుఖపడను అంటూ ఉండేవాడు. ఒకరోజు కొండపోతగా భారీ వర్షం కురుస్తోన్న సమయంలో ఎవరో మనిషి తలుపు తట్టాడు. ఆసామి వెళ్ళి తలుపు తీశాడు. బయట ఉన్న మనిషి చప్పున లోపలికి వచ్చి, అబ్బా ఏం వాన, చాలా దూరం నుంచి వస్తున్నాను, ఇంకా ఎంతో దూరం వెళ్ళవలసి ఉంది, ఈ పూట ఇక్కడ తల దాచుకోక తప్పదు అన్నాడు. అయ్యో అయ్యో, ఇల్లంతా తడి చేసేస్తున్నావు అని ఇంటి ఆవిడ విలవిల్లాడింది. మీ దంపతులిద్దరినీ చూస్తే అతిథి సత్కారం చేసేవాళ్ళలాగే ఉన్నారు. ఇంకా నయం, మంచి చోట అడుగు పెట్టాను. ఈ రాత్రికి మీరు తాగే గంజే నాకు కూడా పోయండి. రాత్రికి ఇక్కడే పడుకుని తెల్లవారేక నా దారిన నేను పోతాను అన్నాడు అతిథి. తామేమీ అనకుండానే ఈ మనిషి తనను వాళ్ళు ఆదరించినట్లుగా మాట్లాడటం చూసి భార్యాభర్తలు నిర్ఘాంతపోయారు. కానీ ఉండటానికి వీల్లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళు అనటం వాళ్ళకి సాధ్యం కాలేదు. వాళ్ళు పోచుకున్న గంజే కాస్త పోశారు. మీరు ఇచ్చిన ఆతిథ్యానికి నేను సంతోషించి మీకు 3 వరాలు ఇస్తానంటే మీరేం కోరుకుంటారు? ఒకరి తర్వాత ఒకరుగా కోరుకోండి అన్నాడు. అతిథి వేళాకోళానికి మాటలు అంటున్నాడని, అతనెవరో పిచ్చివాడే ఉంటాడని ఆసామికి అనిపించింది. ఆయన తన మామూలు ధోరణిలో, నాకు పెద్ద కోరికలేవి లేవులేండి, మా పసివాడికి ఎంత తొందరగా మీసాలు వస్తే నేను అంతగా సుఖపడిపోతాను అన్నాడు. ఏమమ్మా, నీ కోరిక ఏమిటి అని అతిథి ఇంటి ఆవిడని అడిగాడు. ఆమె అమాయకురాలు కావటం చేతో లేదో స్త్రీ కావటం చేతో ఆవిడకు వరాలనగానే మంచి కోరిక కోరుకోవాలని అనిపించింది. అందుచేత ఆవిడ అతిథితో, నా కోరిక ఏమిటంటేనండి, నేను చేత్తో ఏది పట్టుకున్నా సరే అది బారెడు పొడుగున పెరిగిపోవాలండి అన్నది. ఇలా కోరడంలో ఆవిడ ఉద్దేశం ఏమిటంటే, కూరలు తరిగేటప్పుడు తాను ఒక చిన్న కాయగూర ముట్టుకుంటే అది బారెడు పెరిగి 2 పూట్ల సరిపోవాలి. అలాగే ఒక బంగారు కాసు పట్టుకుంటే అది బారెడు పొడుగు బంగారు గడ్డిగా పెరిగిపోయి అంతులేని బంగారం ఇల్లంతా నిండాలి. భార్యాభర్తలిద్దరి కోరికలు వినగానే అతిథి పెద్దగా నవ్వి, భేష్, మీ కోరికలు తీర్చేశాను పొండి, నేను నిజంగా దేవతనే అన్నాడు. అతిథి ఆ మాట అన్నాడో లేదో తొట్టెలో పడుకున్న చంటివాడు కెవ్వున ఏడ్చాడు. ఆసామి తొట్టె దగ్గరికి వెళ్ళి చూస్తాను కదా, పసివాడి మూతికి ఎంతంత బుర్ర మేసాలున్నాయి. సరిగా అదే సమయంలో ఆసామి భార్య ఠపీమని తుమ్మి అప్రయత్నంగా ముక్కు తుడుచుకుంది. వెంటనే బుర్రుమని ఆమె ముక్కు పెరిగి నేలను తాకింది. భార్యాభర్తలిద్దరూ లబోమని గోలెత్తారు. చంటి వెధవకు ఇంత మేసాలేమిటి, వాడు గొక్కపట్టి ఏడుస్తున్నాడు అన్నాడు ఆసామి విచారంగా. ఈ ముక్కేమిటి, ఇది పెట్టుకుని నలుగురి ఎదుటికి పోయేదెలా అన్నది ఆసామి భార్య. ఇద్దరికి మతులు చెడిపోయాయి. అంతా ఈ పాపిష్టివాడే చేశాడు అన్నాడు ఆసామి అతిథికేసి వేలు చూపిస్తూ. ఇందులో నా తప్పేమీ లేదు. మీరిచ్చిన ఆతిథ్యానికి సంతోషించి మీకు వరాలిస్తానంటే మీరే కోరుకున్నారు. వరం కోరుకునేటప్పుడు ఆలోచించి మరీ కోరుకోవలసింది. అయినా మీకింకా ఒక వరం మిగిలి ఉంది.
ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఆలోచించి మరి కోరుకోండి అన్నాడు అతిథి. అతనిలో ఏదో మార్పు వచ్చింది. అతనిప్పుడు మామూలు మనిషిలాగా లేడు. అతని ఒళ్ళంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అతని ఒంటి మీది బట్టలు కూడా ధగధగలాడుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఆయన ముందు సాష్టాంగపడి, అతిథిగా వచ్చిన నీకు తగిన ఆతిథ్యం ఇవ్వనందుకు మన్నించు తండ్రి. మాకు వేరే వరం ఏదీ వద్దు. మాకిచ్చిన 2 వరాలు రద్దు చెయ్యి అన్నారు. వాళ్ళు లేచి చూసేసరికి అతిథి లేడు. అయితే పిల్లాడు ఏడుపు మానేశాడు. వాడి మీసాలు పోయాయి. ఇల్లాలి ముక్కు మామూలు ముక్కు అయ్యింది. ఆ తర్వాత భార్యాభర్తలు లోపం మాని ఇంటికి వచ్చిన అతిథులను సరిగా సత్కరిస్తూ వచ్చారు. కథ సమాప్తం. కొత్త అమల్దారు. కర్ణాటక దేశాన్ని పాలించిన చాముండరాయల వద్ద గుండప్ప అనే పురోహితుడు ఉండేవాడు. రాజకుటుంబం జరిపే పూజా విధులన్నిటినీ గుండప్ప సమర్థతతో జరిపిస్తూ ఉండేవాడు. ఒకనాడు చాముండరాయలు గుండప్పతో, ఏమయ్యా, నీవు ఇంతకాలంగా మాకు పురోహితుడివిగా ఉండి వైదిక కర్మలన్నీ ఎంతో చక్కగా జరిపిస్తున్నావు. నాకు చాలా సంతోషమైంది. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. వెంటనే గుండప్ప, మహారాజా, నాకు వేరే కోరిక ఏమీ లేదు కానీ తమ రాజ్యంలో ఏదన్నా ఒక జిల్లాకు నన్ను అమల్దారుగా వేసినట్టయితే ప్రజల మీద పెత్తందారి చేయాలని ఉంది. అనుకూలమైన పక్షంలో నా కోరిక తీర్చండి అన్నాడు. అలాగే కానీ అన్నాడు రాజు చాలా సంతోషంగా. ఆ సమయంలో నంజనగూడు జిల్లాకు అమల్దార్ను నియమించవలసిన అవసరం ఏర్పడి ఉంది. ఆ ఖాళీలో గుండప్పను నియోగించాడు రాజు. బ్రాహ్మణుడు జ్ఞాని అయినవాడు గనుక తన పురోహితుడు ఆ అమల్దారు పదవిని మరింత శక్తివంతంగా నిర్వహిస్తాడని రాజు ఆశించాడు. అయినా గుండప్ప రాజకుటుంబానికి పౌరోహిత్యం చేశాడే గాని అధికారంతో కూడిన ప్రభుత్వోద్యోగం చేసినవాడు కాడు. అందుచేత ఆయనకు రాజు కొన్ని సూచనలు చేశాడు. అవేంటంటే, అమల్దారు అయిన వాడు ఎప్పుడు ముఖం మార్చుకుని ఉండాలి. అంటే నవ్వుతూ ఉల్లాసంగా ప్రజలకు కనపడరాదని భావం. అందరి చెవులు కొరకాలి. అంటే ఎవరితో మాట్లాడినప్పుడైనా మూడో వాడికి వినిపించకుండా రహస్య సంభాషణ చేయాలని భావం. అందరి జుట్టు చేతిలో ఉంచుకోవాలి. దీని అర్థం ఏంటంటే అందరి లోపాలు తెలుసుకుని ఉంచుకుని వాళ్ళు తోక చాడించటానికి లేకుండా చూసుకోవాలని అర్థం. రాజు తనకు సంగ్రహంగా చేసిన ఈ 3 సూచనలు గుండప్ప శ్రద్ధగా ఆలకించి, మహారాజా, అర్థమైంది, గ్రహించాను అన్నాడు. తర్వాత ఆయన రాజుగారి వద్ద ఉద్యోగపత్రం పుచ్చుకుని వస్తానని చెప్పి సెలవు తీసుకుని పుట్టెడు సంతోషంతో ఇంటికి వచ్చేశాడు. గుండప్ప ఇంటికి వెళ్ళగానే రాజు నంజనగూడుకు కొత్త అమల్దారు వస్తున్నట్లు వార్త పంపాడు. కొత్త అధికారికి స్వాగతం చెప్పడానికి నంజనగూడులోని రాజోద్యోగులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి నగరం వెలుపల అతడి కోసం కాచి ఉన్నారు. ఈ లోపల గుండప్ప తన ప్రయాణానికి ఒక మూట సిద్ధం చేసుకున్నాడు. అందులో 6 మూళ్ల పంచెలు 12 మూళ్ల పంచెలు కట్టుకుని ఆ మూటను నెత్తిన పెట్టుకుని తెల్లవారగట్టనే బయలుదేరి కాలినడకను నంజనగూడు దారి పుచ్చుకున్నాడు. దారిలో నవనవలాడే దర్భలు కనిపించినప్పుడల్లా గుండప్ప అలవాటు ప్రకారం వాటిని కోసి కట్టకట్టుకున్నాడు. నెత్తిన బట్టల మూట, చేతిలో దర్భ కట్టలు పట్టుకుని గుండప్ప నంజనగూడు చేరుకున్నాడు. అప్పటికి అపరాహ్నం అయ్యింది. కొత్త అమల్దారుకు స్వాగతం చెప్పవచ్చిన వాళ్ళందరూ తిండి తెప్పలు లేకుండా నగర ద్వారం వద్ద వేచి ఉన్నారు. వారు గుండప్పను చూసి పురోహితుడే అనుకున్నారు కానీ కొత్త అమల్దారు అనుకోలేదు. అయినా ఈ పురోహితుడు అమల్దారు రావాల్సిన దారినే వస్తున్నాడు గనుక అమల్దారు మధ్య మార్గంలో మజిలీ చేశారో లేక సరాసరి వచ్చేస్తున్నారో అడిగి తెలుసుకుందామని అనుకున్నారు. అమల్దారు గారి కింది అధికారి గుండప్పను సమీపించి, అయ్యా, అమల్దారు గారి కోసం ఎదురు చూస్తున్నాం. వారి సమాచారం తమకేమైనా తెలుసునా అని అడిగాడు. వెంటనే గుండప్ప నెత్తి మీద నుంచి మూట దించి తన ధోవతి కొంగుకు కట్టి బొడ్డులో దోపుకున్న అధికార పత్రాన్ని తీసి తన కింది అధికారి చేతిలో 2 దర్భపుల్లలతో సహా ఉంచాడు. ఇటువంటి వాడిని అమల్దారుగా నియోగించారేమిటా అని ఉద్యోగులందరూ విస్మయం చెందారు. అయిన అధికార పత్రం ప్రకారం ఆయన తన అమల్దారు కనుక గుండప్పను మేళతాళాలతో నగరంలోకి ఊరేగించుతూ తీసుకుపోయారు. గుండప్పను ఆయన కింది అధికారి తన ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టాడు. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఉండిన గుండప్ప
సుష్టుగా భోజనం చేసి తాంబూలం ఏది అని అడిగాడు. అధికారి తాంబూలం తెప్పించాడు. మరి దక్షిణో అని గుండప్ప అడిగాడు. గుండప్ప పురోహితుడని దక్షిణ తాంబూలాలు అడిగి పుచ్చుకోవటం ఆయన ఆచారమని అధికారికి తెలియదు. కొత్త అమల్దారు తనను అప్పుడే లంచం అడుగుతున్నాడని ఊహించుకుని ఒక సంచిలో 500 మొహరీలు పోసి తెచ్చి గుండప్పకు ఇచ్చుకున్నాడు. ఏ రూపాయో రెండో ముడుతుందనుకున్న గుండప్ప సంచి విప్పి చూసి నిర్ఘాంతపోయి, బాగుంది, నేనొక్క కడియలో కచేరీకి బయలుదేరి వస్తున్నాను, మీరంతా మీ పనులు చూసుకుంటూ ఉండండి అని అధికారితో చెప్పాడు. అధికారి కచేరీకి వెళ్ళిపోయాడు. అప్పుడు గుండప్ప తాపీగా కూర్చుని రాజుగారు తనకు చేసిన సూచనలను మననం చేసుకున్నాడు. అందులో మొదటిది ముఖం మార్చుకోవటం. ఇది ఎలాగో గుండప్పకు అర్థం కాలేదు. చివరికి ఆయన ఇంత కాటుకు తెప్పించి ముఖానికి పూసుకుని కచేరీకి వెళ్ళాడు. ఆయన ఆకారం చూసి కచేరీలు అందరూ కంగారు పడ్డారు. కానీ ఏమీ అనలేకపోయారు. రాజు చేసిన రెండవ సూచన ఉద్యోగుల చెవులు కొరకడం. గుండప్ప ఉద్యోగస్తులలో ఒకడిని దగ్గరికి రమ్మని పిలిచాడు. అతను వచ్చాడు. ఇంకా దగ్గరికి రమ్మన్నాడు గుండప్ప. కొత్త అమల్దారు తనకేదో గొప్ప రహస్యం చెప్పబోతున్నాడని ఊహించి ఆ ఉద్యోగి తన చెవిని గుండప్ప నోటి దగ్గరికి తెచ్చాడు. వెంటనే గుండప్ప వాడి చెవి కసిక్కిన కొరికాడు. వాడు బాధతో కెవ్వున కేక పెట్టాడు. ఇంకొక సూచన మిగిలి ఉంది. అందరి చుట్టూ తన చేతిలోకి రావాలి. ఇందుకోసం గుండప్ప వేచి ఉన్నాడు. పొద్దుపోతున్నది. ఎంతకీ కొత్త అమల్దారు లేవకపోవటం చూసి మిగిలిన ఉద్యోగులు కూడా తమ స్థానాలలో కూర్చున్నారు. ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా వారికి నిద్ర ముంచుకు వస్తోంది. చివరకు అర్ధరాత్రి అయ్యింది. కచేరీలోని ఉద్యోగులు ఎవరి స్థానాలలో వారు నిద్రపోయారు. అదే సమయమని గుండప్ప తన స్థానంలో నుంచి లేచి ఒక కత్తెర తీసుకుని అందరి జుత్తు కత్తిరించి తన చేత పట్టుకుని తన బసకు వెళ్ళిపోయాడు. తాను రాజుగారి సూచనలను తూచా తప్పకుండా పాటించిన సంగతి రాజుగారికి విన్నవించి ఆయన మెప్పు పొందుదామని గుండప్ప మర్నాడు తెల్లవారుసామునే బయలుదేరి వెళ్ళాడు. గుండప్ప చెప్పినదంతా విని రాజుగారు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఇంతలో నంజనగూడు నుంచి ఒక ఉద్యోగి వచ్చి కొత్త అమల్దారు ప్రవర్తన గురించి రాజుగారికి నివేదించుకున్నాడు. పౌరోహిత్యం చేసుకునేవాణ్ణి అమల్దారుగా పంపటం తనదే తప్పని గ్రహించి రాజుగారు గుండప్పకు తిరిగి పౌరోహిత్యం ఇచ్చేశాడు. కథ సమాప్తం. శకుంతల. హస్తిన నగరానికి రాజైన దుష్యంతుడు ఒకనాడు అడవిలో వన్యమృగాలను వేటాడుతూ ఒక జింకను తరుముకుని తన రథంలో మునీశ్వర్ల ఆశ్రమాలకేసి వచ్చాడు. ఆయన జింకను బాణంతో కొట్టబోతూ ఉండగా, ఆగు ఆగు, ఆశ్రమ మృగాన్ని కొట్టకు అంటూ వైఖానసుడు తన శిష్యులతో సహా ఎదురు వచ్చాడు. ఆయన దుష్యంతుణ్ణి చక్రవర్తి కాగల కొడుకును కంటావు అని ఆశీర్వదించి ఆ సమీపంలోనే మాలిని నదీ తీరాన కణ్వ మహాముని ఆశ్రమం ఉన్నదని, కణ్వుడు సోమతీర్థానికి వెళ్ళాడని, అక్కడికి వెళ్ళినట్టయితే కణ్వుడి కుమార్తె శకుంతల ఆతిథ్యం ఇస్తుందని తెలియపరిచాడు. దుష్యంతుడు ఆశ్రమానికి అంత దూరంలోనే రథం దిగి తన రాజలాంఛనాలను ధనుర్బాణాలను రథంలోనే ఉంచి, నేను తిరిగి వచ్చేలోపుగా గుర్రాలను కడుగు అని సారథికి చెప్పి ఆశ్రమం ప్రవేశించాడు. ఆశ్రమంలో శకుంతల, అనసూయ, ప్రియంవద అనే ముని కన్యలు చెట్లకు నీళ్లు పోస్తున్నారు. వారిలో వారు మాట్లాడుకునే సరసపు మాటలు వింటూ రాజు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో శకుంతల ముఖాన తుమ్మెదలు వచ్చి ముసురుకున్నాయి. ఆమె గొంతెత్తి, తుమ్మెదలు కాపాడండి అని అరిచింది. నిన్ను కాపాడటానికి మాకేం పట్టింది? అందరినీ కాపాడే భారం రాజైన దుష్యంతుడిది, ఆయనను పిలు అంటూ నవ్వారు చెలికత్తెలు. వెంటనే రాజు, పూర్వవంశపు రాజును దుష్యంతుణ్ణి ఉండగా మీకెవరు అపకారం చేయగలరు అంటూ వారిని సమీపించాడు. మునికన్యలు ఆయనను చూసి బిత్తరపోయారు. రాజు వారిని, ఈ ఆశ్రమంలో తపస్సు నిర్విఘ్నంగా సాగుతున్నదా అని అడిగాడు. అతిథిని సత్కరించటం విధి కనుక అనసూయ రాజును 7 ఆకుల అరటి చెట్టు కింది తిన్నెపైన కూర్చుని విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించింది. మీరు కూడా చెట్లకు నీరు పోసి అలసి ఉన్నారు, నాతో పాటు విశ్రాంతి తీసుకోండి అన్నాడు రాజు. అందరూ కూర్చున్న తర్వాత ఆయన అనసూయ, ప్రియంవదలను అడిగి శకుంతల జనన వృత్తాంతం తెలుసుకున్నాడు. విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు భగ్నం చేయటానికని దేవతలు మేనకను పంపారు.
ఆమె వచ్చిన పని నెరవేరింది. విశ్వామిత్రుడికి మేనకకు శకుంతల పుట్టింది. ఆమెను కణ్వుడు పెంచి పెద్దదానిని చేసి తగిన వరుడు దొరికితే పెళ్లి చేయాలని ఉన్నాడు. వారిలా మాట్లాడుకునే సమయంలో శకుంతల దుష్యంతులు ఒకరినొకరు ప్రేమించుకోవటం జరిగింది. ఇంతలో ఆశ్రమం వెలుపల నుంచి కేకలు వినిపించాయి. దుష్యంతుడి రథం చూసి అడవి ఏనుగు ఒకటి బెదిరిందట. ఈ కేకలు వినగానే మునికన్యలు లేచి రాజు వద్ద సెలవు పుచ్చుకుని ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయారు. దుష్యంతుడు ఆశ్రమం దాటి వచ్చేశాడు. అప్పటికి ఆయన పరివారం కూడా అక్కడికి చేరింది. దుష్యంతుడు శకుంతల విషయమంతా తన విదూషకుడైన మాఢవ్యుడితో చెప్పి, నాకు ఆమెను చూడాలని ఉంది, ఏ మిషమీద మనం ఆశ్రమం ప్రవేశించగలం అని సలహా అడిగాడు. అదృష్టవశాత్తు ఆశ్రమం నుంచి 2 మునికుమారులు వచ్చి, మహారాజా, ఆశ్రమవాసులు తమరిని కొన్ని రోజులు ఆశ్రమంలో ఉండవలసిందిగా ఆహ్వానించమన్నారు. కణ్వ మహాముని ఇక్కడ లేని కారణం చేత రాక్షసులు తపస్సుకు భంగం కలిగిస్తున్నారు అని చెప్పారు. దుష్యంతుడికి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. ఆయన తన రథాన్ని తెప్పించి దానిలో ఆశ్రమానికి వెళ్ళాడు. దుష్యంతుడి బాణం ధ్వని వింటూనే రాక్షసులు పారిపోయారు. తనలాగే శకుంతల కూడా ప్రేమతో బాధపడుతున్నదని దుష్యంతుడికి తెలిసిపోయింది. ఆయన శకుంతలను రహస్యంగా పెళ్లాడకోరాడు. కానీ శకుంతల తన తండ్రితో చెప్పాలన్నది. నీవు క్షత్రియ కన్యవు, గాంధర్వ వివాహం నీకు తప్పు లేదు అని దుష్యంతుడు ఆమెకు బోధించాడు. ఇద్దరికీ రహస్యంగా గాంధర్వ వివాహం జరిగింది. యజ్ఞం కూడా పూర్తయింది. దుష్యంతుడు శకుంతలకు తన ఉంగరం ఇస్తూ, ఈ ఉంగరం మీద ఎన్ని అక్షరాలున్నాయో అన్ని రోజులలో నిన్ను నా ఇంటికి తెప్పించుకుంటాను అని మాట ఇచ్చాడు. శకుంతల చెలికత్తెలు రాజుతో, రాజా, నీకు అనేక మంది భార్యలున్నారు, మా స్నేహితురాలి పట్ల ప్రేమగా ఉండాలి అని చెప్పారు. ఎంతమంది భార్యలున్నా మీ స్నేహితురాలే నాకు పట్టపు దేవి అని చెప్పి దుష్యంతుడు వెళ్ళిపోయాడు. తర్వాత కణ్వాశ్రమానికి దూర్వాసుడు వచ్చాడు. శకుంతల దుష్యంతుడిని గురించి ఆలోచిస్తూ అతిథి వచ్చిన సంగతి గమనించలేకపోయింది. దానికి దూర్వాసుడు అలిగి, నీ భర్త నిన్ను గుర్తించకపోవుగాక అని శపించాడు. పువ్వులు కోసుకుని వచ్చే అనసూయ ప్రియంవదలు కోపంగా వెళ్ళిపోతున్న అతిథిని చూసి దూర్వాసుడని గుర్తించారు. శకుంతల చేసిన అపచారం అర్థమయ్యింది. ప్రియంవద ఆయన కాళ్లపై పడి వెళ్ళిపోవద్దని, ఆగ్రహించవద్దని బతిమాలింది. దూర్వాసుడు ఉండటానికి ఒప్పుకోలేదు. కానీ శకుంతలకు తాను పెట్టిన శాపం దుష్యంతుడు తాను శకుంతలకిచ్చిన ఉంగరాన్ని చూడగానే తీరిపోయేటట్టు అనుగ్రహించాడు. ఆ ఉంగరం శకుంతల చేతినే ఉన్నది గనుక శాపభయం ఏమీ ఉండదని వారు సంతోషించారు. రోజులు గడుస్తున్నాయి. దుష్యంతుడు శకుంతలను పిలవపంపలేదు. శాపం వల్ల ఆయన పూర్తిగా శకుంతల మాటే మరిచిపోయాడు. శకుంతలకు నెల తప్పింది. కణ్వుడు తిరిగి వస్తే శకుంతల రహస్య వివాహం గురించి, ఆమె గర్భిణిగా ఉండటం గురించి ఆయనతో ఎలా చెప్పడమా అని అనసూయ ప్రియంవదలు మథనపడ్డారు. కానీ కణ్వుడు అశరీరవాణి ద్వారా శకుంతల దుష్యంతులకు వివాహమైందని, శకుంతల గర్భంలో చక్రవర్తి కాబోయేవాడు పెరుగుతున్నాడని విన్నాడు. ఆయన ఆశ్రమానికి వస్తూనే శకుంతలను దీవించి ఆమెను భర్త దగ్గరికి పంపే ప్రయత్నాలు చేశాడు. శకుంతల వెళ్ళిపోతుంటే అందరూ కంటతడి పెట్టారు. కణ్వుడు ఆమెకు అత్తవారింట ఎలా మసులుకోవాలో బోధించాడు. అనసూయ ప్రియంవదలు శకుంతలకు దూర్వాసుడి శాపం గురించి చెప్పనే లేదు. వారిప్పుడు ఆమెతో, చెలి, నిన్ను నీ భర్త ఒకవేళ మరిచిపోతే ఆయనకు ఉంగరం చూపించు అన్నారు. నేను మళ్ళీ ఈ ఆశ్రమానికి ఎప్పుడు వస్తానో అన్నది శకుంతల. అమ్మా, నీ కొడుకు పెద్దవాడై రాజ్యాభిషేకం చేసుకున్నాక నీవు నీ భర్త తపస్సు కోసం వద్దురు గాని అన్నాడు కణ్వుడు. శకుంతలను కొంత దూరం సాగనంపి ఆశ్రమవాసులు వెనక్కి తిరిగారు. గౌతమి అనే ఒక తాపస స్త్రీ, కణ్వుడి శిష్యులు శకుంతలను వెంటబెట్టుకుని హస్తిన నగరం చేరారు. దుష్యంతుడితో నౌకర్లు తమ దర్శనార్థం కణ్వ మహాముని ఆశ్రమం నుంచి కొందరు మునులు స్త్రీలు వచ్చి ఉన్నారు అని చెప్పారు. వారికి ఆర్ఘ్యపాద్యాలు ఇవ్వడానికి రాజు తన పురోహితుడిని పంపి వచ్చిన వారితో మాట్లాడటానికి తాను అగ్నిహోత్ర గృహానికి వెళ్ళాడు. కొంచెం సేపటిలో శకుంతలను వెంట పెట్టుకుని గౌతమి మునులు వచ్చారు. శకుంతల మేలి ముసుగు వేసుకుని ఉంది. ఈమె ఎవరో గదా అనుకుంటూ దుష్యంతుడు మునులతో, తపస్సు సరిగా సాగుతోన్నదా?
కణ్వ మహాముని కుశలంగా ఉన్నారా అని అడిగాడు. మునులు క్షేమ సమాచారాలు తెలిపిన మీదట రాజుతో, ఎవరికీ తెలియకుండా మీరు కణ్వపుత్రిని ఈ శకుంతలను పెళ్ళాడారట. ఈమె గర్భిణిగా ఉన్నది. పెళ్లి అయిన స్త్రీలు భర్త వద్ద ఉండటం కంటే ఉత్తమ మార్గం లేదని ఈమెను కణ్వ మహాముని పంపారు. ఈమెను ఏలుకోండి అని చెప్పారు. శాపం చేత అంతా మర్చిపోయిన దుష్యంతుడు, ఏమిటిదంతా, మీ మాటలు చిత్రంగా ఉన్నాయే అన్నాడు. శకుంతల మేలి ముసుగు తీసినా రాజామెను గుర్తించలేదు. ఎన్నో ఆనవాళ్లు చెప్పింది, లాభం లేకపోయింది. తన వేలి నుంచి ఉంగరం తీయబోయింది. ఉంగరం లేదు. అది దారిలో చక్రావతార తీర్థం వద్ద నీటిలో పడిపోయింది. దుష్యంతుడిదంతా ఏదో మోసం అనుకున్నాడు. బుద్ధిపూర్వకంగా అతనే శకుంతలను మోసగించి ఆమె బతుకు బండలు చేస్తున్నాడనుకున్నారు మునులు. వాళ్ళు శకుంతలను వదిలేసి బయలుదేరారు. శకుంతల ఏడుస్తూ వారు వెంటపడింది. వారు ఆమెను మందలించి వెళ్ళిపోయారు. రాజపురోహితుడు రాజు అనుమతితో శకుంతలను ప్రసవం కలిగేదాకా తన ఇంట ఉంచుకుందామనుకుని వెంట పెట్టుకుని పోతూ ఉండగా దారిలో ఒక స్త్రీలాంటి ఆకారం ప్రకాశిస్తూ కనిపించి శకుంతలను ఎటో ఎత్తుకుపోయింది. ఈ సంగతి విని దుష్యంతుడు ఏమాత్రమూ విచారించలేదు. ఒకనాడు ఒక బెస్తవాడు చక్రావతార తీర్థంలో ఒక ఎర్ర చేపను పట్టి దాన్ని కోసేసరికి ఒక ఉంగరం దొరికింది. దాన్ని అతను నగరంలో అమ్ముకోబోయి రాజభటులకు చిక్కాడు. ఎలాగైతేనే ఉంగరం దుష్యంతుడికి చేరింది. దూర్వాసుడి శాపం తీరిపోయింది. దుష్యంతుడికి జరిగినదంతా జ్ఞాపకం వచ్చింది. ఆయన శకుంతలను తలుచుకుని కన్నీరు కార్చాడు. తన రాజ్యంలో వేడుకలేవీ జరగరాదని శాసించాడు. కొంతకాలం గడిచింది. ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేయటానికి సహాయంగా దుష్యంతుడిని తెమ్మని మాతలిని రథంతో పంపాడు. దుష్యంతుడు ఆ రథమెక్కి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేసి గెలిచి తిరిగి వస్తూ దారిలో హేమకోట పర్వతం కనిపించగా అక్కడ మారీచ మహాముని ఆశ్రమం ఉన్నదని మాతలి ద్వారా తెలుసుకుని అక్కడ దిగాడు. ఆశ్రమం ప్రవేశిస్తూనే ఆయనకు ఒక చిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక బాలుడు ఒక సింహపు పిల్లను తల్లి దగ్గర పాలు తాగుతున్న దాన్ని పట్టుకొచ్చాడు. ఆశ్రమ స్త్రీలు, దాన్ని విడిచిపెట్టు బాబు, ఏడిపించకు అని బతిమాలుతున్నారు. కుర్రవాడు వాళ్లను లక్ష్యం చేయడం లేదు. స్త్రీలు దుష్యంతుడిని చూసి కుర్రవాడి నుంచి సింహం పిల్లను విడిపించమని ఆయనను ప్రాధేయపడ్డారు. తర్వాత వాడి చేతికి రక్ష లేకపోవటం గమనించి ఏమైందా అని చూడసాగారు. ఇదిగో అని దుష్యంతుడు కింద పడిన తాయెత్తు తీశాడు. వద్దు వద్దు అని మొదట అరిచిన స్త్రీలు నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఆ తాయెత్తును మారీచ మహాముని ఆ పిల్లవాడికి కడుతూ దాన్ని కుర్రవాడి తల్లిదండ్రులు తప్ప ఇంకెవ్వరు తాకినా పామై కరుస్తుందని చెప్పాడు. అలా చాలాసార్లు జరిగింది కూడా. ఈ సంగతి వారి ద్వారా వినగానే దుష్యంతుడు ఆ కుర్రవాడు తన కొడుకేనని, శకుంతల ఈ ఆశ్రమంలోనే ఉన్నదని తెలుసుకున్నాడు. ఈలోపుగా ఆశ్రమ స్త్రీలు శకుంతల వద్దకు వెళ్లి జరిగిన సంగతి చెప్పారు. తనను అప్సరసలు ఎత్తుకు వచ్చి ఈ ఆశ్రమంలో ఉంచిన దగ్గర నుంచి దుష్యంతుడికి ఉంగరం దొరకటము, ఆయన తననే స్మరించుతూ దుఃఖంలో మునిగిపోయి వేడుకలన్నీ నిషేధించటము మొదలైన వార్తలు అప్సరసల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నదామె. ఇప్పుడు ఆమె చప్పున లేచి దుష్యంతుడున్న చోటికి వచ్చింది. దుష్యంతుడు ఆమెను చూసి వెలవెలబోతూ తాను చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పుకున్నాడు. తప్పు అతనిది కాదని, తన రోజులు మంచివి కాక అలా జరిగిందని శకుంతల అన్నది. దూర్వాసుడు శాపం గురించి ఇద్దరికీ తెలియదు. ఆ విషయాన్ని వారు మరికొంతసేపటికి మారీచ మహాముని ద్వారా తెలుసుకున్నారు. తర్వాత దుష్యంతుడు తన భార్య అయిన శకుంతలను, సర్వదమనుడనే పేరుతో పెరుగుతున్న తన కొడుకును తీసుకుని స్వదేశానికి వచ్చాడు. ఆ సర్వదమనుడే భరతుడనే పేరుతో గొప్ప చక్రవర్తి అయి చిరఖ్యాతి సంపాదించాడు. కథ సమాప్తం.